హాయ్ ఫ్రెండ్స్. భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్కి కోచ్గా రోజులు దగ్గర పడ్డాయి. గంభీర్పై వేటు వేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కోచ్గా గంభీర్ దారుణంగా విఫలమవుతున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్ ఓడిపోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్లో భారత్ జట్టు దారుణంగా విఫలమైంది. కేవలం శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో మాత్రమే భారత జట్టు విజయం సాధించింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 5 టెస్టుల సిరీస్లో కూడా భారత జట్టు తీవ్రంగా విఫలమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1 తేడాతో భారత జట్టు వెనుకబడి ఉంది. దీంతో WTC ఫైనల్కి వెళ్లే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మాజీ కోచ్లు రవిశాస్త్రి అలానే రాహుల్ ద్రావిడ్కి కూడా ఇవ్వని వెసులుబాటుని ఇప్పటివరకు గంభీర్కి ఇచ్చింది BCCI మేనేజ్మెంట్. సాధారణంగా జట్టు సెలక్షన్ సమావేశంలో ప్రధాన కోచ్ పాల్గొన్నారు. కానీ గంభీర్కి మాత్రం ఈ అవకాశాన్ని కల్పించింది BCCI. ఈ ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టు విషయంలో గంభీర్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. కానీ ఇప్పుడు గంభీర్ కోచ్గా విఫలమయ్యాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆస్ట్రేలియా పర్యటనలో విఫలం చెందడంతో గౌతమ్ గంభీర్తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో గంభీర్ని కేవలం టీ20 వన్డేలకు మాత్రమే కోచ్గా కొనసాగిస్తూ టెస్టులకు స్పెషలిస్ట్ కోచ్లను నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత జట్టు మాజీ ఆటగాడిగా ఓపెనర్గా గౌతమ్ గంభీర్కి విశ్లేషమైన అనుభవం ఉంది. అంతేకాకుండా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే కాకుండా IPLలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి మెంటర్గా కూడా వ్యవహరించాడు. 2024 IPL ట్రోఫీని KKR సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ అనుభవం అంతా టీమిండియాకు ఉపయోగపడుతుందని BCCIతో పాటు క్రికెట్ అభిమానులు కూడా భావించారు. కానీ ఈ మేరకు గంభీర్ రాణించలేకపోతున్నాడు. దూకుడుకు మారుపేరైన గంభీర్ ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేయగల వ్యూహకర్త. అతడిని ప్రధాన కోచ్గా నియమించగానే అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు భారత జట్టు వరుసగా విఫలం కావడంతో అతడిని కోచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.